నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. సో ఈరోజు ప్రెస్ క్లబ్లో అయితే ఉద్యమకారులపైన అక్రమంగా పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలి అని చెప్పేసి మన ప్రెస్ క్లబ్లో అయితే రౌండ్ టేబుల్ సమావేశం అయితే నిర్వహించారు. అండ్ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్న ప్రముఖులు అయితే మనతో ఉన్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఎట్లా ఉంది సార్? ఏంటంటే ఉద్యమకారులు తెలంగాణ కోసం ఎంతో పోరాడిన ఉద్యమకారులు ఉన్నారు. సో వాళ్ళపైన కేసులు ఇంకా ఉపసంహరించుకోపోవడానికి కారణం ఏంటి? సాధారణంగా ఏ ఉద్యమమైనా కూడా అన్యాయాలకు వ్యతిరేకంగా, అక్రమాలకు వ్యతిరేకంగానే ఉద్యమాలు వస్తాయి. ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి వల్లనే ఉద్యమాలు వస్తాయి. అలాంటి ఉద్యమాలకు కొంతమంది నాయకత్వం వహిస్తారు. ఉద్యమాల సందర్భంగా ఉద్యమాలు అంచివేసే ఉద్దేశం చేత అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఉద్యమకారుల మీద కేసులు పెడతాయి. వాళ్ళేమి నేరస్తులు గారు, వాళ్ళేమి దొంగలు గారు, హంతకులు గారు, లేకపోతే ఏతుందో రేపిస్టులు గారు, లేదా బ్లాక్ మనీ ఉంచుకొని బ్యాంకుల్లో ముంచిన వాళ్ళు గారు. కాబట్టి ఉద్యమకారులు అనేటటువంటిది ప్రజల యొక్క జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి వాళ్ళు పోరాడినటువంటి వాళ్ళు. కాబట్టి అలాంటి ఉద్యమ సందర్భంలో ఏర్పడ్డ కేసులన్నిట్లను కూడా ప్రభుత్వం ఎత్తివేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఒకటేమో తెలంగాణ ఉద్యమ సమయంలో ఏర్పడ్డ కేసులు, రెండవది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ రాజకీయ కక్షలతో మళ్ళీ ఉద్యమాలని అణచాలనే ఉద్దేశంతో కేసులు పెట్టిన కేసులు కూడా చాలా ఉన్నాయి. ఆర్టీసీ సమ్మె సందర్భంగా అయిన కేసులు, అనేక సందర్భాల్లో వచ్చినటువంటి కేసుల్లో కూడా ప్రజా ఉద్యమకారుల మీద మళ్ళీ కేసులు పెట్టారు. అలాంటి కేసులన్నీ కూడా ఉపసంహరించాలని మేము కోరుతా ఉన్నాం. అయితే చూసుకున్నట్లయితే తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయితే దాటుతుంది. అయితే కేసీఆర్ పరిపాలనలో మరికొన్ని అక్రమ కేసులు పెట్టారంటున్నారు. అయితే కేసీఆర్ గారు మేమే తెలంగాణ తెచ్చాం, ఉద్యమం కోసం పోరాడి కొట్లాడి మరి తెలంగాణను తెచ్చుకున్నామంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మేమే తెలంగాణ ఇచ్చామంటున్నారు. అయితే ఎవరిది నిజం? ఎవరి వల్ల తెలంగాణ వచ్చిందంటారు? తెలంగాణ ఏ ఒక్కరి వల్ల వచ్చింది కాదు. తెలంగాణలో అనేక మంది సిద్ధాంతకర్తలు, జయశంకర్జీ, ప్రొఫెసర్సు, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, ప్రొఫెసర్ సింహాద్రి, ఇంకా ఎంతోమంది ఆ రోజుల లోపల, ముఖ్యంగా మన సత్యనారాయణ గారు, ఇవాళ పృథ్వీరాజ్ యాదవ్ వాళ్ళ నాన్నగారు, వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమం కోసం అప్పుడు పనిచేసినటువంటి వాళ్ళు. ప్రొఫెసర్ ఆయన గణేష్ జాదవ్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది పనిచేశారు. వాళ్ళ యొక్క కృషి వల్ల ఉద్యమం వచ్చింది. ఉద్యమం ఎట్లా విజయవంతమైంది? అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఉస్మానియా విద్యార్థులు, కాకతీయ విద్యార్థులు, తర్వాత ఎన్జిఓలు పాల్గొన్నారు, రైతులు పాల్గొన్నారు. అక్కడ మనకి మిలియన్ మార్చ్ జరిగింది. మరి మిలియన్ మార్చిలో కేసీఆర్ ఎక్కడున్నాడు? మిలియన్ మార్చిలో కేసీఆర్ లేడు. కాబట్టి ఒక పెద్ద ఉద్యమం అనేది వచ్చింది. ఉద్యమంలో చివరి దశలో దాన్ని రాజకీయాలంగా మార్చుకొని ఒక రాజకీయ లబ్ధిని పొందాడు కేసీఆర్. అది నిజమైన వాస్తవం. ఇవాళ ప్రజా ఉద్యమాల వల్ల ఇవాళ అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రజా ఉద్యమాలకు తల వంచి తెలంగాణ ఇవ్వడం జరిగింది. కానీ ఎవరి వలనో తెలంగాణ వచ్చినటువంటిది కాదు. ఏ ఒక్కరి వలన తెలంగాణ వచ్చినటువంటిది కాదు.